తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వసించువాడే పరలోకమునకు వారసుడు. కుమారునికి విధేయత కానివాడు జీవమును చూడడు. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. కాబట్టి రాజులారా విధేయులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని